తో జోడించబడి ఉంటుంది. జీవాత్మ పరమాత్మల సంయోగమే యోగం. అసలు జీవాత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, వీటి కలయిక ఎలా సాధ్యమవుతుంది అంటే, జీవాత్మ అన్నది ఇండివిజువల్ సోల్. ఇది స్వతంత్రమైనటువంటి మనము అనుభూతి చెందే స్వరూపము లేదా కాన్షియస్నెస్. మనోభావాలను, ఇష్టాలను, ఎక్స్పీరియన్సెస్ ని అన్నిటిని అనుభవిస్తుంది. మనిషి బతికినంత కాలము శరీరంతో ఉండి చనిపోయిన తర్వాత లోకంలో ఉంటుంది. కానీ పరమాత్మ అనేది సుప్రీం సోల్. ఇది సర్వోన్నతమైనటువంటిది, అఖండమైనటువంటిది, ఎల్లవేళలా చైతన్యంతో ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఇది ఎంటైర్ యూనివర్స్ లో వ్యాపించి ఉంటుంది. ప్రతి ప్రాణికి కూడా ఎటర్నల్ పీస్ ఇస్తుంది, అంటే మనశ్శాంతిని కలిగిస్తుంది. అయితే ఇండివిజువల్ సోలు, సుప్రీం సోలు, జీవాత్మ, పరమాత్మ, వీటి యొక్క కలయిక ఎలా సాధ్యమవుతుంది అంటే, దానికి ఉన్న ఒకే ఒక్క మార్గము సెల్ఫ్ రియలైజేషన్, అంటే ఆత్మను శోధించడం. నేను అన్నది పరమాత్మతో పరిచయం అవ్వాలి. నేను అన్నది పరమాత్మ వేరు కాదు అని భావించాలి. పరమాత్మ అన్నది జీవాత్మల యొక్క అంతరంగము అని గ్రహించాలి. అప్పుడే మనలోనూ విశ్వంలోనూ నేను అనే దాన్ని శోధించగలుగుతాం. ఆ పాయింట్లో మనిషి యొక్క ఈగో, అటాచ్మెంట్స్, ఇల్యూజన్, మాయ ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. దాన్నే జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక అంటారు.